అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఓసీల జనాభా 15% కూడా లేరు. ఓసీల జనాభా 15% ఉంటే 61% ఎట్లా కేటాయిస్తారని నేను అడుగుతున్నా. 61% బీసీ జనరల్ కేటగిరీ కింద ఎట్లా చేరుస్తారు? మేము 56.36% ఉందని మాకు తెలిస్తే మాకు 50 అంటే సగం ఇంచుమించు మాకు కేటాయించినటువంటి రిజర్వేషన్లు మున్సిపాలిటీలో మేము 60% ఉంటే 31% కేటాయించు అంటే ఇంచుమించు సగానికి సగం అన్యాయం చేశారు. మాకు సగానికి సగం సీట్లు అన్యాయం చేశారు. అదేవిధంగా ఇలా కార్పొరేటర్లు కౌన్సిలర్లో బీసీలకు 763 ఉంటే కేవలం మహిళలకు ఓసీ మహిళలు అంటే బీసీ మహిళలు కాదు, ఈ 763నే ఇల్లు సగం దాదాపు 370 పైగా బీసీ మహిళలు వస్తారు, సగం మంది వస్తారు. కాబట్టి మళ్ళీ ఎస్సీలకు 400, ఎస్టీలకు 175 అంటే ఓసీలకు మొత్తంగా 1363 కార్పొరేటర్లు కౌన్సిలర్లు 1363 కార్పొరేటర్లు కౌన్సిలర్లు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఎట్లా ఇస్తారు? ఏ పద్ధతున్న అగ్రకులాలకు ఇవాళ 1363 మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఏ విధంగా వాళ్ళకు కట్టబెడతారు? దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పి తీరాలే. మీరు ఇవాళ బీసీలకు 42% ఇస్తామన్నటువంటి మాటల్ని కూని చేసి దగా చేసి మోసం చేసి పచ్చి ఇవాళ బీసీలను అనగదొక్కాలనేటువంటి ఒక కుట్రతోటి ఒక హిడెన్ ఎజెండా తోటి ఈ విధంగా అన్యాయం చేస్తే బీసీల పరిస్థితి ఏంది? అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రులు కావాలి, బీసీలు మాత్రం కౌన్సిలర్లు కార్పొరేటర్లు కూడా అవద్దా? ఎంత అన్యాయం అండి ఇది? మేము కౌన్సిలర్లు కార్పొరేటర్ల అర్హత కూడా బీసీలకు లేదా అని అడుగుతున్నా. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ సమాజానికి సమాధానం చెప్పి తీరాలే. మాకు ఎంత అన్యాయం చేసిరో ఈ లెక్కలను బట్టి తెలుస్తుంది. మహిళలకు అగ్రకులాల మహిళలకు 788 కార్పొరేటర్ కౌన్సిల్ కేటాయిస్తే అగ్రకులాల మహిళల కంటే తక్కువగా బీసీలకు కేటాయిస్తారు. కాబట్టి దీన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. రేపు కేబినెట్ సమావేశాలు పెట్టారు. నేను అంటున్నా, ఏడబెట్టిరు మీరు కేబినెట్ సమావేశం? సమ్మక్క సారక్క మా బహుజన దేవతలు మా తల్లులైనటువంటి మా ఇలవేల్పులైనటువంటి మేడారంలో సమ్మక్క సారక్క దగ్గర ఇవాళ కేబినెట్ మీటింగ్ పెట్టారు. ఆ కేబినెట్ మీటింగ్ లో ఆ తల్లి ఆశీస్సులు మీకు దక్కాలంటే మీరు ఫస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వండి. తెలుసుకోండి, మీరు కేవలం మా వనదేవతలు మా బహుజన దేవతల దగ్గర మీటింగ్ పెట్టి కేబినెట్ మీటింగ్ పెట్టి బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు కొట్టాలి, ఆదివాసీల ఓట్లు కొట్టాలంటే రావు. మాకు రాజ్యాధికార వాటా ఒక హక్కుగా ఒక చట్టబద్ధంగా మా జనాభా దామాష ప్రకారం మీరు ఇస్తే మీకు అక్కడ కేబినెట్ సమావేశం పెట్టేటువంటి హక్కు మీకు ఉంటుంది. లేకపోతే మీకు అక్కడ కేబినెట్ మీటింగ్ పెట్టేటువంటి హక్కు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కు లేదు. మేము కుండబద్దలు కొట్టి చెప్తున్నాం. మీరు ఏ ముఖం పెట్టుకుని సమ్మక్క సారక్క దగ్గర కేబినెట్ సమావేశం పెడతారు? మీరు సర్పంచ్లలో 17% ఇస్తే జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశం ఇద్దామని మీరు ఏమన్నా చెప్పారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారా? అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ప్రకటన చేశారా? ఇవాళ 17% రిజర్వేషన్లు ఇచ్చి తాంబూలాలు ఇచ్చాం తన్నుక సావండి అని చెప్పి ఇవాళ వదిలేశారు. కానీ బీసీ సమాజం కసితోటి మీరు చేసినటువంటి మోసాన్ని పసిగట్టి జనరల్ స్థానాలు మేము ఇచ్చినటువంటి పిలుపుతోటి మేము ఒక పిలిపిచ్చాం. జనరల్ స్థానాల్లో కూడా బీసీ అభ్యర్థులు ఇవాళ పోటీ చేయండి, జనరల్ స్థానాల్లో కూడా బీసీలు గెలవాలని చెప్పి మేము పిలిపిస్తే 51% సర్పంచ్లు గెలిచారు. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలి. దీనికి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ ఏడ దాచుకున్నావు, ఎక్కడ దాచుకున్నావు? రా, తెలంగాణ గడ్డకు రా. నువ్వు మాయమాటలు చెప్పి బీసీలకు కులగణన చేస్తాం, ఎవరి వాటా వాళ్ళకి ఇస్తాం, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడం. మా నెహ్రూ కాంగ్రెస్ తప్పు చేసింది, ఇక రాహుల్ కాంగ్రెస్ తప్పు చేయమన్నావు కదా. మరి ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తప్పు చేసినావు, మళ్ళీ ఏం చేస్తుంది ఈ కుట్ర? కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తుంది. మున్సిపల్ ఎన్నికలు నిధులు అయిపోతాయి, పట్టణాభివృద్ధి అయిపోతాయని ఒక మైట్ చెప్తూనే మళ్ళీ తమకు అనుకూలమైనటువంటి మీడియా ద్వారా ఇవాళ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్తున్నది. బిడ్డ, ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో అగ్గి రాజేస్తాం, మళ్ళా రాష్ట్ర బంద్కు పిలిపిస్తాం. ఎట్లయితే అక్టోబర్ 18 నాడు ఎట్లయితే రాష్ట్ర బంద్కు పిలిపించినామో మళ్ళొకసారి రాష్ట్ర బంద్కు పిలిపించి
ఈసారి మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఏం తమాషా అనుకుంటారా? బీసీలు అంటే చిన్న చూప? 60% ఉన్న బిడ్డ మిమ్మల్ని గోరి కట్టడానికి బీసీ సమాజం సిద్ధమవుతుంది. ఇవాళ మాకు అన్యాయం చేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? మమ్మల్ని రాజకీయంగా అన్యాయం చేస్తుంటే మిమ్మల్ని వదిలిపెడతామనుకుంటున్నారా? మీరు గనక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కాలి రేపు క్యాబినెట్ లో చర్చకు వచ్చిన క్యాబినెట్ మంత్రులను కూడా ఎవరిని కూడా రాష్ట్రంలో తిరగనీయం. మిమ్మల్ని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అంటే కులగణన చేసింది, బీసీ లెక్కలు లేల్సింది, ఢిల్లీలో ధర్నా చేసిందని మిమ్మల్ని వదిలిపెట్టాం. ఇప్పుడు వదిలిపెట్టే ప్రశ్న లేదు. బీసీ సమాజానికి మిమ్మల్ని దోషిగా ద్రోహిగా ఈ సమాజం ముందు నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ మున్సిపాలిటీలో బీసీ రిజర్వేషన్లకు అన్యాయం జరిగినందుకు సోమవారం రోజున ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ పూలే విగ్రహాల ముందు నిరసనలు వ్యక్తం చేయండి, ధర్నాలు చేయండి. ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా ఏ రూపంలో అనుకుంటే ఆ రూపంలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన సెగ చూపించాలి. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరగడానికి తలా పాపం తలా పిడికాడు అన్నట్టు, తిలా పాపం తలా పిడికాడు అన్నట్టు ఇవాళ అన్ని పార్టీలు దోషులే. ఎందుకంటే ఇవాళ బీజేపీ మీటింగ్ పెట్టి ఇవాళ మేము మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం, వీళ్ళు ప్రజలందరూ ఓటు వేసి గెలిచి 1000 సీట్లు వచ్చినట్టు మేము మున్సిపాలిటీ ఎన్నికలకు బీజేపీ సిద్ధం. అదేవిధంగా బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ గారు సమీక్ష సమావేశం పెట్టి జిల్లాల వారిగా కేటీఆర్ గారు సమీక్ష సమావేశం పెట్టి మేము మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధం. అలాగే కాంగ్రెస్ వాళ్ళు సిద్ధం. మీరు అందరూ సిద్ధమే అంటున్నా. మరి మీరు అందరూ సిద్ధమైనప్పుడు ఎవడైనా ఏ పార్టీడైనా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన తర్వాతనే మనం అసెంబ్లీలో చట్టం చేసినాం, అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, అది అమలైన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎందుకు కేటీఆర్ గారు మాట్లాడరు? ఎందుకు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడరు? అంటే వీళ్ళందరూ అగ్రకుల పార్టీలందరూ ఒకే తాను ముక్కలే, వీళ్ళు బీసీ వ్యతిరేకులే. బీసీలకు అన్యాయం చేసే కాడ మొదటి ముద్దాయిలు వీళ్ళు. ఒకరు A1 అయితే ఒకరు A2 ఒకరు A3. వీళ్ళందరూ ఎవరు శుద్ధ పూసలు కాదు. వీళ్ళు వేయడానికి బీసీలను రాజకీయంగా అన్యాయం చేయడానికి తెలంగాణలో తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.